వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇల్లు అంటే కేవలం 4 గోడలు మాత్రమే కాదు, అది ఒక కుటుంబానికి భద్రతను ఇచ్చే కవచం, సమాజంలో గౌరవంగా నిలబడే స్థానం, ముఖ్యంగా పేదవాడికి రేపటి మీద నమ్మకం కలిగించే ఆధారం. అలాంటి ఇల్లు కళనే కాదు, నిజం కావాలనే ఆశ తెలంగాణలో చాలా ఏళ్లుగా వినిపిస్తూ వచ్చింది. కానీ ఆ ఆశ చాలా కాలం పాటు కాగితాలకే పరిమితమైంది. హామీలిచ్చారు, పథకాలు ప్రకటించారు, ఫైళ్లలో ఫోటోస్ పెట్టారు, గ్రామాలలో మాత్రం పథకముంది, ఇల్లు లేదు అనే మాటే ఎక్కువగా వినిపించింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. మాటల రాజకీయాలు కాదు, పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముందుండి ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరగడం ఈ పథకం ప్రత్యేకత. ఈ సంఖ్య కేవలం గణాంకం మాత్రమే కాదు, ప్రతి నియోజకవర్గంలో వేల కుటుంబాల జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది అన్న సంకేతం. ఇప్పటి వరకు అద్దె గదుల్లో, తాత్కాలిక షెడ్లలో వర్షం పడితే పైకప్పు జారిపోతుందేమో అన్న భయంతో బతికిన కుటుంబాలకు ఇది శాశ్వత పరిష్కారం. ఇందిరమ్మ ఇళ్లు నగరాలకు పరిమితమయ్యే ప్రాజెక్టు కాదు, ఇది నిజమైన గ్రౌండ్ లెవెల్ కార్యక్రమం. గ్రామాలలో, పల్లెల్లో, గిరిజన ప్రాంతాలలో అసలైన అవసరం ఉన్న వారి కోసం రూపొందించబడింది. ఇల్లు కావాలంటే పార్టీ రంగు అవసరం లేదు, గతంలో ఎవరికి ఓటు వేశారన్న చరిత్ర కూడా అవసరం లేదు. పేదరికమే అర్హత. అదే ఇందిరమ్మ ఇళ్లకు అసలు పునాది. ఈ పథకం కేవలం ఇళ్ల నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదు, ఇది ఒక పేద కుటుంబానికి చిరునామా ఇస్తుంది. ఇక అద్దె ఇల్లు భారం లేదు, వర్షాకాలంలో ఇంట్లోకి నీళ్లు వస్తాయా అన్న ఆందోళన లేదు. పిల్లలు చదువుకోవడానికి, కుటుంబం ప్రశాంతంగా జీవించడానికి ఒక స్థిరమైన వాతావరణం లభిస్తోంది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఇల్లు ఇవ్వడం దానం కాదు, అది ప్రభుత్వం బాధ్యత అని. బడ్జెట్లో సంక్షేమానికి సింహభాగం కేటాయించి ఆ సంక్షేమాన్ని నేల మీద కాంక్రీటుగా మార్చడం రేవంత్ ప్రభుత్వ పనితీరుగా కనిపిస్తోంది. ముందుగా పథకం అమలు, తర్వాత రాజకీయ లాభం అన్న పాలన మోడల్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల వల్ల మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊపిరిగా మారుతోంది. ఇసుక, సిమెంటు, ఇటుకలు, కార్మికులు ఇలా అనేక రంగాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. పేదవాడికి ఇల్లు, కార్మికులకు పని, ఈ రెండు ఒకేసారి సాధ్యమవుతున్నాయి. ఇది ఈ పథకంలోని మరో బలమైన కోణం. అయితే దీనిపై విమర్శలు కూడా ఉన్నాయి. ఇన్ని ఇళ్లు నిర్మించడం సాధ్యమా? నిధులు సమయానికి వస్తాయా? నిర్ణీత కాలంలో పూర్తి అవుతాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం మాత్రం స్పష్టం. ఇది శంకుస్థాపన చేసి మాయమయ్యే పథకం కాదు. పూర్తి అయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యం ఒక్కటే, ఇల్లు కనిపించాలి, పేదవాడి చిరునామా మారాలి. 2025ను తిరిగి చూసుకున్నప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఒక కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది కేవలం ఒక హౌసింగ్ స్కీమ్ మాత్రమే కాదు, కాంగ్రెస్ పాలనలో సామాజిక గౌరవానికి వేసిన పునాది. ఇల్లు ఉంటే ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మవిశ్వాసం ఉంటే జీవితం నిలబడుతోంది. అదే ఇందిరమ్మ ఇళ్ల అసలు అర్థం, అసలు ఉద్దేశం.